ఇప్పుడు ట్రావెలర్స్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు అమెరికా బయట ఉన్నవాళ్ళు 24 గంటల్లో ఇక్కడికి రావటం మంచిదని చెప్తున్నారు. వాట్ అబౌట్ యా పీపుల్ హూ హ్యావ్ ప్లాన్ అంటే ఇండియా రావడానికి ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వాళ్ళైతే ఉంటుందా? బయటకు వెళ్ళొద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం బయటకు వెళ్ళొద్దు అని చెప్తాను నేను ఇప్పుడు. ఎనీబడి స్టూడెంట్స్ హెచ్ఎన్బి అవ్వచ్చు, హోల్డర్స్ ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు అని H1B చెప్తారు. హోల్డర్స్. ఓకే, H1B హెచ్ఎన్బి హోల్డర్స్. హోల్డర్స్ ఎవరు బయటకు వెళ్ళొద్దు అని చెప్తారు. ఓకే, ఓకే, రైట్ సార్. ఇంకో విషయం సార్, ఇప్పుడు ఇంకొకటి ఫైనల్ క్వశ్చన్ డ్యూ టు ద టైం కన్స్ట్రెయింట్. పర్లేదు. ఇప్పుడు H1 వీసా అనేది 2 టర్మ్స్ వరకు అది ఉంటుంది అనేది అది ఇక్కడ అందరికీ తెలిసింది. ఏంటంటే 3+3 ఇయర్స్. ఓకే సార్. యా సో ఇప్పుడు ఆల్రెడీ ఈ 2 టర్మ్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఈ లోపల ఆ ఎంప్లాయర్ గ్రీన్ కార్డ్కి స్పాన్సర్ చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ H1 రావడానికి వాళ్ళకి దేర్ ఆర్ 3 ఆప్షన్స్ అవైలబుల్. ఓకే. ఓకే, ఒకటి ఏంటి అంటే ఇఫ్ దే ఆర్ వాళ్ళు కంట్రీ బయట మోర్ దెన్ 65 డేస్ ఉంటే ఓకే, రైట్ దే ఆర్ ఎలిజిబుల్ టు గో త్రూ ద క్యాప్ ప్రాసెస్ అగైన్ అండ్ దెన్ దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ అదర్ 6 ఇయర్స్. అదొక ఆప్షన్. ఓకే, 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 లేదు అనుకోండి వాళ్ళ పర్మ్ మోర్ దెన్ 65 డేస్ పెండింగ్ ఉండాలి. అంటే వాళ్ళ ఎంప్లాయర్ గ్రీన్ కార్డ్ స్టార్ట్ చేసి పర్మ్ షుడ్ బి పెండింగ్ ఫర్ మోర్ దెన్ 65 డేస్. అది ఉంటే 1 ఇయర్ ఎక్స్టెన్షన్ వస్తుంది. ఓకే, థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే దే షుడ్ హ్యావ్ అన్ అప్రూవ్డ్ I-140. అప్రూవ్డ్ I-140 ఉంటే 3 ఇయర్ ఎక్స్టెన్షన్ వస్తుంది. ఒకవేళ ఎంప్లాయర్ ఇఫ్ ఈస్ నాట్ విల్లింగ్ టు ఫైల్ ది I-140 దెన్ దెర్ ఇస్ అన్ ఆప్షన్ ఫర్ దెమ్ టు ఫైల్ I-140 బై దెమ్సెల్వ్స్. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ దే క్వాలిఫై ఫర్ నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్. ఓకే, కానీ అందరు క్వాలిఫై గారు, బట్ దట్స్ అన్ ఆప్షన్ అవైలబుల్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ సార్? గుడ్, అంటే ఇఫ్ దే హ్యావ్ అంటే ఇప్పుడు వాళ్ళు 6 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నారు అంటే అట్లీస్ట్ 5-10% వుడ్ బి ఎలిజిబుల్. ఓకే, అంటే నాట్ ఎ రెగ్యులర్ IT పర్సన్